డ్రైవ్ సినిమా చూశాను. సినిమా ఎలా ఉందంటే ఇనీషియల్ గా కార్ లాగే స్టోరీ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది ఒక స్టేజ్ వరకు. దాని తర్వాత కొంచెం స్లో అయింది. ఆ తర్వాత కంప్లీట్ స్లో అయ్యి లైక్ స్నైల్ లాగా అంటే నత్తలాగా చిన్నగా స్లోగా నడుస్తూ నడుస్తూ వచ్చి ఒక చోట ఆగిపోయింది. కాన్సెప్ట్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. స్క్రీన్ ప్లే బాగాలేదు, మోటివేషన్ అయితే అస్సలు బాగాలేదు. హాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు మనం ఎన్నో చూసినాం. బట్ ఆ రేంజ్ థ్రిల్లింగ్ దీంట్లో ఉందా లేదా అనేది డిస్కస్ చేసుకోబోయే ముందు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ఇన్సైట్స్ ల్యాబ్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ ను ఫాలో అవుతున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే సౌత్ ఇండియాలోనే టాప్ ఛానల్ చైర్మన్, మీడియా టైకూన్ అయినటువంటి జై అంటే ఆది పినిశెట్టి తన ఛానల్ ను నేషనల్ ఛానల్ కు సీక్రెట్ గా అమ్మేసి లండన్ వెళ్లి సెటిల్ కావాలనుకుంటాడు. ఈ టైంలో ఒక హ్యాకరు ఈ డీల్ ను మొత్తం బయట పెట్టడమే కాకుండా హీరోను పర్సనల్లీ ఫైనాన్షియల్లీ ఒక ఆట ఆడుకొని చాలా కార్నర్ చేసి లిటరల్ గా రోడ్డు మీద పడేస్తాడు. అసలు ఈ హ్యాకర్ ఎవరు, ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, ఫైనల్ గా హీరో ఈ హ్యాకర్ ను ఫైండ్ అవుట్ చేసినాడా లేదా అన్నదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే డ్రాగ్ అంటే డ్రాగ్, మనల్ని ఎవరో బట్టి లాగుతా ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో మామూలుగా ఇలాంటి థ్రిల్లర్స్ లో ఏంటి, మనము టెన్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అర్జెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ సినిమాలో అలాంటివన్నీ ఏం ఉండవు. దీంట్లో త్రూఅవుట్ సినిమా క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఇదైనా ఇంట్రెస్టింగ్ గా ఉందా అంటే అది కూడా లేదు. ఇంకా పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే హ్యాకరు హీరో ఫోన్ కాన్వర్జేషన్ లో కొన్ని మూమెంట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. కార్ యాక్సిడెంట్ కి సంబంధించిన ఒక సీన్ ఉంటది, సో అది బాగుంది. సీజీ అంత బాగాలేదు కానీ బట్ ఆ సీన్ అయితే బాగుంది. ఇంకొకటి హీరో కొడుకు టీవీలో ఫాదర్ అఫైర్ గురించి చూసే అది కూడా బాగుంది. హ్యాకర్ ఫాదర్ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసే ఆ సీక్వెన్స్ కూడా బాగుంది. లాస్ట్ పోర్షన్స్ లో సత్యదేవ్ ఎంట్రీ, ఎక్స్టెండెడ్ కెమెరా, ఇది కూడా బాగానే అనిపించింది. ఇంకా నెగటివ్స్ కి వస్తే స్కెల్టన్ అయితే క్లీషే అంటే క్లీషే, చాలా క్లీషేగా అనిపిస్తుంది. ఇనీషియల్ గా ఏంటి, మనకు హై స్టేక్స్, రివెంజ్, సాలిడ్ థ్రిల్లర్ అని ఏదేదో మనకు సెట్ చేస్తారు. మనం కూడా ఆహా ఓహా అని ఏదో అనుకుంటాం. ట్విస్ట్లు గిట్లు సాలిడ్ ఉంటాయేమని. ట్విస్ట్లు ఉంటాయి బట్ అవన్నీ ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తాయి. పోనీ హ్యాకర్ కు ఒక మోటివేషన్ ఉంటుంది. ఈ మోటివేషన్ అన్న సాలిడ్ ఉందా అంటే అది కూడా లేదు. మనం ఎన్నో సినిమాల్లో చూసిందే. ఆ ఉన్నది కూడా ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసినారంటే అది కూడా లేదు. దీంట్లో హ్యాకరు హీరో అనే వాడిని లిటరల్ గా సినిమా చూపిస్తుంటాడు. ఇలాంటి టైంలో మనం ఏమనుకుంటుంటాం, అరే హీరో గాడు వీడిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాడు, ఎవడు వీడని, సో ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాడని లిటరల్ గా మనం వెయిట్ చేస్తుంటాము. థ్రిల్లర్స్ లో కిక్ ఇచ్చేదే అదే. బట్ దీంట్లో ఏం జరుగుతుంది అంటే హీరో అనేవాడు వాడిని ఏ పరిస్థితులలో ఫైండ్ అవుట్ చేయడు. ఇంకా నువ్వు చేయలేవులే అని హ్యాకరే వచ్చేసి ఒక లీడ్ ఇచ్చిద్దో పలానా చోట ఫోటో ఉంటుంది, ఆ ఫోటోలో ఉండేది నేనే అంటాడు. అరే ఏంట్రా ఇది, ఆ విలనే ఆ క్లూ ఇచ్చేస్తే ఇంకా మనకేం ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా నుంచి సినిమా ఇంట్రెస్టే దొబ్బింది. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళే పోగొట్టినారు. ప్లేలో ఆ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయనుకుంటే అట్లీస్ట్ ఎమోషనల్ గా ఏమైనా కనెక్ట్ చేసినారా క్యారెక్టర్ అంటే అది కూడా లేదు. మన వాడికి మంచి ఫ్యామిలీ ఉంటది, అంటే మీడియా పెద్ద మీడియా, దాంట్లో ఎంతో మంది ఎంప్లాయీస్, సో ఎమోషనల్ గా కొన్నైనా కనెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ అలాంటివి ఏం చేయలేదు. ఇంకా ఫ్యామిలీ అయితే వైఫ్ వచ్చేసి మడోనా సెబాస్టియన్, కొడుకు ఉంటాడు. సో ఆమె అయితే వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నప్పుడు అదే సోఫాలో కూర్చొని అదే కాల్లోనే ఆహా ఓహో బాగున్నా ఇట్లే మాట్లాడుతుంటది. అంతే కూల్గా ఉంటది. ఆ హ్యాకర్ అనే వాడు హీరోను ముప్పు తిప్పలు పెడుతున్నప్పుడు కూడా వాడు దెబ్బలు తగిలించుకొని గన్ షాట్స్ అయిన తర్వాత కూడా వాడు ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా రెడీగా మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి లండన్ కన్నప్పుడు కూడా ఆమె అదే సోఫాలో కూర్చొని అంతే కూల్గా ఆహా ఇప్పుడు ఎందుకు, ఏం జరిగింది, పొద్దున నాకు పని ఉందే అని ఇట్లే మాట్లాడుతుంది. ఏంటమ్మా నీకు స్క్రిప్ట్ అర్థం కాలేదా, లేకపోతే వాళ్ళు ప్రాపర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదా, ఏంటి? నాకైతే అది కామెడీగా అనిపించింది. నెక్స్ట్ ఏంటి, సో హ్యాకర్ అనేవాడు మనకి ఇనీషియల్ గా వీడు మామూలు హీరోకు మామూలు కాంపిటెంట్ గా కాదురా బాయ్, వీడు వేరే లెవెల్ అనే రేంజ్ లో మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. దాన్ని అలాగనే సస్టైన్ చేస్తారు అంటే అదేముండదు. ఆడు రాంగ్ ఎట్లయిపోతాడంటే కామెడీ పీస్ అయిపోతాడు. కొన్ని టాస్క్లు ఇస్తాడు, అదేంటంటే ఒకటి ఏదో ట్రాఫికింగ్ గర్ల్స్ ది, రష్యన్ మాఫియా, ఈ టాస్క్ ఉంటుంది. ఎందుకురా ఈ టాస్క్ అనిపిస్తుంది. ఇంకా ఫైనల్ గా వీడి ఇచ్చే అన్ని టాస్క్లు ఎట్లా అనిపిస్తున్నాయి అంటే అరే వీనికి ఇవన్నీ ఎలా తెలుసురా, హ్యాక్ చేసిన అంటే హీరోది హ్యాక్ చేసిన అంటే ఓకే, దానికి సపోర్టింగ్ సిస్టమ్ మొత్తాన్ని కూడా హ్యాక్ చేస్తుంటాడు. అంటే సిఐఏ వాళ్ళను హ్యాక్ చేస్తాడు, ఎక్కడో లండన్ లో ఎవరినో హ్యాక్ చేస్తాడు, మళ్ళీ రష్యన్ మాఫియాను మనవాడే హ్యాక్ చేస్తాడు, ట్రాఫికింగ్ గర్ల్స్ ను మనవాడే హ్యాక్ చేస్తాడు. నువ్వు హ్యాకర్ కూడా కాదు, నీకు అంతకంటే పెద్ద పేరు ఏదో పెట్టాలా నీకు. ఇంకా ప్రీ క్లైమాక్స్ లో మన హ్యాకరు ఒకటి చేయమంటే హీరో అది చేస్తాడు. దాని తర్వాత ఇది సిఐఏ వాళ్ళకు తెలిసిపోయి వాళ్ళు మనవాడిని అరెస్ట్ చేయడానికి వస్తారు. ఆ సిఐఏ వాళ్ళు రావడమే కామెడీ ఉంటే ఆ సీక్వెన్స్ అయితే నాకైతే భలే కామెడీగా అనిపించింది. మరి హీరో ఎలివేషన్ ఇవ్వాలి కానీ ఈ రేంజ్ ఎలివేషన్ మాస్టర్. ఇంకా ఫైనల్ గా ఇదంతా సరిపోదని మళ్ళీ డ్రైవ్ 2 కూడా అంట, సీక్వెల్ కూడా. దీంతోనే కష్టం రా బాబు అంటే అది కూడా. ఆ 2 ఏంటి తెలుసా, ఆ లీడ్ ఇస్తారు మనకు. ఈ 1 లో హీరో క్యారెక్టర్ హ్యాకర్ ఉంటారు కదా, 2లో వచ్చేసరికి ఈ 2 స్వాప్ అవుతాయి.
హీరో క్యారెక్టర్ హ్యాకర్ చేస్తాడు, హ్యాకర్ క్యారెక్టర్ హీరో చేస్తున్నాడు, అంతే. అదే తేడా. నాకు తెలిసి సీన్లు కూడా అన్ని అవే ఉంటాయి అనుకుంటా. ఆర్టిస్టుల విషయానికి వస్తే ఆది పినిశెట్టి మనోడైతే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ సీరియస్ గా కంపోజ్డ్ బాడీ లాంగ్వేజ్ బాగా క్యారీ చేసినాడు. క్యారెక్టర్ లో డెప్త్ లేదు కానీ బట్ మనవాడి ఎఫర్ట్ అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా మడోనా సెబాస్టియన్ నాకేం క్యారెక్టర్ లేదు, అదే సోఫాలో కూర్చోబెట్టడం తప్ప ఇంకేం లేదు. పాపం ఏం లేని దానికి ఆమె ఏం చేస్తుంది, హీరోకే లేదంటే ఆమె ఏం చేస్తుంది. ఇంకా హ్యాకర్ ఉన్నాడు కదా, హ్యాకర్ కు ఒక మాస్క్ వేసి ఉంటాడు కాబట్టి ఇంకా ఆయన ఏం చేసినా ఓకే అనిపిస్తుంది. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే విజువల్స్ అయితే బాగున్నాయి. కార్ ఇంటీరియర్స్ కావచ్చు, ఆ సిటీ స్కేప్స్ కావచ్చు, ఆఫీస్ అట్మాస్ఫియర్, ఆ నైట్ షాట్స్ కావచ్చు, ఇవన్నీ అయితే బాగున్నాయి. విజువల్స్ వల్లనే అట్లీస్ట్ మనం లాస్ట్ వరకు కూర్చుంటాం, లేదంటే అది కూడా కష్టమే. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం, ఆ సినిమా టోన్ ఏదైతే ఉంటుందో ఆ దానికి ఈ బీజిఎం కు అసలు సింకే లేదు. మామూలుగానే అక్కడక్కడే ఆ థ్రిల్లింగ్ ఇవి ఉన్నాయి. ఆ ప్లేస్ లో కూడా ఆ మూడునైతే ఎక్కడ ఎలివేట్ చేయడు, ఏదో పోతా ఉంటది మ్యూజిక్ ఊరుగా. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బానే ఉన్నాయి. ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే, మనం కార్ లో లాంగ్ డ్రైవ్ కి ఎక్కడికో వెళ్తుంటాం. సో అప్పుడు ఏంటి, మధ్య మధ్యలో ఒకసారి బ్రేక్ఫాస్ట్ కానీ, ఒకసారి టీ తాగడానికి కానీ, ఒకసారి చుచ్చు పోసుకోవడానికి, ఒకసారి లంచ్ ఇట్లా మనము ఆపుకుంటూ వెళ్తుంటాం కదా. ఈ సినిమాని కూడా సేమ్ అలా ఆపుకుంటూ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే డ్రైవ్ కదా సినిమా పేరు. అలాగనే చూడండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సో సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.